హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియా సిరీస్‌లో 3 వన్డేలలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలై ఇటు మరి 2020 సంవత్సరంలో మొట్టమొదటి సిరీస్‌ను కోల్పోయిన జట్టుగా మన టీమిండియా మరి ముందు వరుసలోనే చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలో ఈ యొక్క మ్యాచ్‌లలో, ఈ యొక్క సిరీస్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నటువంటి శుభ్‌మన్ గిల్ పైన చాలా వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆటగాడు కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడని చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడే శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌షిప్ ఇచ్చే టైం కాదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో తప్పకుండా రోహిత్ శర్మను ఉంచితే అయ్యిపోగదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మరి మనకు తెర మీదకొచ్చాయని చెప్పి ఫ్రెండ్స్. అదేంటంటే వాస్తవానికి ఈ యొక్క మ్యాచ్‌లో తాత్కాలిక ఆటగాడిగా ఉన్నటువంటి నామాత్రం ఆటగాడిగా ఉన్నటువంటి మన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరి ఫీల్డ్ విషయంలో చొరవ తీసుకున్నాడట. అయితే వాస్తవానికి ఏందంటే మన మిచెల్ వోన్ మూడో వన్డేలో భీకర ఫామ్‌లో ఉన్నటువంటి మిచెల్ వోన్ వికెట్ కోసం మరి హర్షదీప్ రాణా బౌలింగ్ ఏస్తుంటే మరి బౌలింగ్‌లో తనకు స్లిప్‌లో కావాలని చెప్పి అడిగాడట. మరి అయితే హర్షదీప్ రాణా మరి చొరవ వేసుకొని స్లిప్ అవసరం లేదని చెప్పి చెప్పాడట మన గిల్‌కు. అయితే గిల్ కూడా ఏమి పట్టించుకోకుండా సరే అంటే ముందుకెళ్ళిపోతున్నట. ఈ క్రమంలో మరి మధ్యలో జోక్యం చేసుకున్నటువంటి రోహిత్ శర్మ ఒక్కసారిగా ఇద్దరిని కూడా గట్టిగా గద్దించాడట. స్లిప్ మారో, స్లిప్ నాయతో కాయా అని చెప్పి ఒక్కసారి గెద్దియడంతోటే ఒక్కసారిగా మరి రోహిత్ శర్మ మాటలు అయినటువంటి మన శుభ్‌మన్ గిల్ అదేవిధంగా హర్షదీప్ రాణా సరే స్లిప్ పెట్టుకుంటానని చెప్పి మాటగా అని చెప్పక స్లిప్‌లో పెట్టుకున్నాడట. అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో బాగా సంచలనం అయిపోయిందని చెప్పవచ్చు. మ్యాచ్ అనంతరం మాట్లాడినటువంటి హర్షదీప్ రాణా మరి తనకు వికెట్ ఏ విధంగా వచ్చిందో తను రుజువుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి వాస్తవానికి రోహిత్ శర్మ స్లిప్‌లో పెట్టుకోకుంటే నేను పెట్టుకోపోయేవాడిని. ఎందుకంటే ఆ స్లిప్ పెట్టుకోవడం వల్లనే మ్యాచ్‌లో మరి కీలకమైన వికెట్ మిచెల్ వోన్ వికెట్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఎక్స్‌పీరియన్స్‌తో కూడినటువంటి అనుభవం ఎప్పటికైనా కూడా అది గొప్పే కదా! ఆయనకు తెలుసు కదా ఎన్నో మ్యాచ్‌లు విజయం సాధించినటువంటి రోహిత్ శర్మకు స్లిప్‌లో పెట్టాలన్న ఉపేక్షతోని. అందుకనే పెద్దల మాట పెరగనమ్ముట అన్నారు చాలా వరకు